పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? మాకు అన్ని కష్టాలే ఉన్నాయి బట్ ఇల్లు లేదు ఉండడానికి, పింఛన్ లేదు ఉండడానికి, నా బతుకు ఎట్లుంది ఇట్లా ఎట్లా బతకాలి? నా కొడుకులు లేరు, అప్లై పిల్లలు చేసిరా? ఇట్లా చదువుకున్నారు, పనులు లేవు. అప్లై చేసిరా పెన్షన్ కి? అప్లై చేస్తే ఇప్పుడు జనవరి నుండి ఓపెనింగ్ అంటున్నారు, ఇంకా డేట్ ఏమి అంటే ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వం అప్పటి నుంచి అప్లై చేసిరా? ఇప్పుడే అప్లై అప్పుడు చేసిరా? కూడా అప్లై చేసినాం మేడం, ఈయన కూడా అప్లై చేస్తాం, చిటీలు కూడా ఉన్నాయి. మరి ఆయనకు అప్లై చేసినప్పుడు ఏమన్నారు? వస్తుంది పెట్టా అన్నారు. ఇప్పుడు ఆయన పోయి ఈయన వచ్చాయి, ఈయన కూడా అంతే. మా బాధలు ఎవరు వినాలా? మీకు ఓటు ఇచ్చినాం మేము, తప్పైందా? తప్పైందా? ఏందమ్మా మళ్ళీ ముందుకు రావాలంటే మంచిగా కావాలా, మంచితనం మాలాంటి వాళ్ళనన్నా చూడండి. మాకెవరు సహాయం లేదు, ఇండియాలో ఎట్లా బతకాల? అట్లా ఉంది కదా. ఇప్పుడు ఉచిత పథకాలను ఇస్తుడు కదా, మరి ఉచిత పథకాల్లో ఎన్ని పథకాలు అందుతున్నాయి? ఎన్ని ఆ, ఏం లేవు, మొత్తం జీరో బ్యాలెన్స్. మరి ఆయనది బాగుందా పరిపాలన విధానం? ఈయనది బాగుందా అంటే ఏం చెప్తారు? ఆయనది బాగుండే బేట, ఈయన నిభాయించుకుంటలేడు, ఇంకేం చేయాలి? అరే ఆయన సంవత్సరం అట్లా అయింది, చెప్పిండు, ఇంకా ఏమన్నా చేస్తా అంటే అంటుండు గ్యాస్లకు ఇచ్చిన, బేస్లకు ఎవరికి ఇచ్చినావు? గ్యాస్లకు ఆ, ఎవరికి ఇచ్చినావు? ఒక్కటి తీసుకోము. ఒకటి తీసుకోము, ఎందుకంటే నాకు గతే లేదు, నాకేం తినడానికి కమ్సే కమ్ నా పోషణ నేను బతికేటట్టు, నేను ఒకరికి పిడికడ ఒకరికి పెట్టేటట్టు కూడా లేదు. ఎవరినైనా అమ్మా అమ్మా అమ్మ అంటే ఏమమ్మా నీకు అంటారు. నా కళ్ళ గుండె పగిలిపోతుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నా బాధపడి చూస్తుంటారు. ఇది వింటుంది కానీ సమాధానం లేదు పెట్టడానికి. ఎన్నిసార్లు మాట్లాడినా మా కొడుకు